తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ తో విచారణ జరపాలన్న రెండు పక్షాల అభ్యర్థనపై చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఆగస్టు 7కు విచారణ వాయిదా వేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ తో విచారణ జరపాలన్న రెండు పక్షాల అభ్యర్థనపై చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఆగస్టు 7కు విచారణ వాయిదా వేసింది. అప్డేట్స్ మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకి అధినేత విజయ్ మరియు ఆయన భార్య సంగీత విజయ్ విడాకులు తాజా చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఇరువురు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతి కోరగా ఆ అంశంపై తుది నిర్ణయం తీసుకోకుండా అయితే తదుపరి విచారణ ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఇక సంగీత అలాగే విజయ్ వివాహం 1999లో జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 26 ఏళ్ల దాంపత్య జీవితానంతరం సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరిలో ఈ విషయం బహిర్గతమైంది. అయితే తన పిటిషన్ లో విజయ్ ఒక ప్రముఖ నటితో సంబంధం కొనసాగిస్తున్నారని, దాంతో 2021 నుంచే కూడా సంగీత విజయ్ తో దూరంగా ఉన్నానని, కుటుంబ జీవితాన్ని కూడా విజయ్ నిర్లక్ష్యం చేశారని, తన పిల్లలను కూడా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి అనేటువంటి కారణాలతో పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తరపున న్యాయవాదులు ఈ కేసుని రాజకీయంగా సున్నితంగా డీల్ చేయాలంటూ కూడా ఆయన ప్రజా జీవితం అలాగే భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హాజరుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక హాజరుకు అనుమతి ఇవ్వాలని కోర్టుని కోరారు. ఫిబ్రవరి 26న మొదటి విచారణ జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 20న ఇరువురు కూడా కోర్టుకి హాజరు కాకపోవడంతో ఈ జూన్ 15కి వాయిదా వేశారు. అయితే ఈ రోజు జరగాల్సినటువంటి విచారణ కోర్టు ఆగస్టు 7కి వాయిదా వేసింది. వీరిద్దరు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు సెషన్స్ అటెండ్ అవుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దానిపైన కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ప్రస్తుతానికి అయితే ఆగస్టు 7న వాయిదా వేసింది. ప్రస్తుతానికి వారిద్దరి ఈమెయిల్ ఐడీస్ అలాగే వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి కుటుంబ సంక్షేమ కోర్టుకి కూడా ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కూడా కోర్టు ఇప్పటికే కోరింది. గత విచారణ సందర్భంగా కూడా విజయ్ సంగీత ఇద్దరు కూడా ప్రముఖులు కావడంతో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే జిల్లా కోర్టులో దాఖలైన ఈ కేసును కుటుంబ సంక్షేమ న్యాయస్థానానికి బదిలీ చేసిన నేపథ్యంలో సంబంధిత పత్రాలు మరియు పిటిషన్లను కుటుంబ న్యాయస్థానంలో కూడా దాఖలు చేయాలని, అలాగే వారిద్దరికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడీస్ ని కూడా కోర్టు రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉందని న్యాయమూర్తి సూచించారు. ఇక దీంతో ముఖ్యమంత్రి విజయ్ అలాగే సంగీత విడాకుల వ్యవహారం అయితే ఆగస్టు 7కి వాయిదా జరిగింది. మొత్తానికి తమిళనాడు ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీత విడాకుల కేసు ఈ రోజు ఎలాంటి పురోగతి అయితే నమోదు కాలేదు. వీడియో కాన్ఫరెన్స్ అభ్యర్థనపై స్పష్టత రాకపోవడంతో కేసు ఆగస్టు 7కి వాయిదా వేసినట్లు చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం అలాగే చెప్పడం జరిగింది. అలాగే తదుపరి విచారణలో ఇరువురి హాజరు విధానంపై అయితే ఇంకా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.